వెల్కమ్ టు మన రాయలసీమ రివ్యూ ఛానల్. యంగ్ టైగర్ జూనియర్ ఎన్టీఆర్ సోలో హీరోగా నటించిన చిత్రం విడుదలై దాదాపు 6 ఏళ్లు కావస్తుంది. ట్రిపుల్ ఆర్ లాంటి బ్లాక్ బాస్టర్ సినిమా తర్వాత జూనియర్ ఎన్టీఆర్, ఆచార్య లాంటి డిజాస్టర్ సినిమా తర్వాత కొరటాల శివ కలిసి పనిచేసిన సినిమా దేవర. ఈ దేవర ఎలా ఉంది, అభిమానులను ప్రేక్షకులను మెప్పించిందా లేదా అన్నది ఈ రివ్యూలో చూద్దాం. ముందుగా కథ విషయానికి వస్తే ఈ సినిమా కథ 80-90ల కాలంలో జరిగే ఒక ఫిక్షన్ కథ. శివం అజయ్ అనే పోలీస్ అధికారి యతి అనే గ్యాంగ్స్టర్ని పట్టుకోవాలనే విషయం మీద ఈ కథ మొదలవుతుంది. ఏపీ తమిళనాడు బార్డర్లో అక్రమాలకు తెరతీస్తున్న గ్యాంగ్స్టర్ యతిని పట్టుకోవడానికి వెళ్తాడు శివం. అక్కడ అనూహ్యంగా అతనికి సింగప్ప ప్రకాష్ రాజ్ పరిచయం అవుతాడు. అతని ద్వారా సముద్రపు దొంగ దేవర తెగువ గురించి తెలుసుకుంటాడు. సముద్రానికి ఎదురెళ్ళి తాము చేసే దొంగతనాల వల్ల ఆ ఊరికి దేశానికి జరుగుతున్న నష్టాన్ని తెలుసుకున్న దేవర ఒక సంఘటనతో మనసు మార్చుకుంటాడు. తన ముఠా సభ్యుల్ని లూటీలు చేయొద్దని హుకుం కూడా జారీ చేస్తాడు. అది నచ్చని భైరా సైఫ్ అలీ ఖాన్ దేవరకు ఎదురు తిరుగుతాడు. భైరా దేవర వైరం ఎక్కడి వరకు వెళుతుంది? ఈ క్రమంలో దేవర కొడుకు వర చిన్న ఎన్టీఆర్ ఎందుకు భయస్థుడిగా మారాడు? అతను కథను ఏ విధంగా మలుపు తిప్పాడు అన్నది మిగతా దేవర అసలు కథ. భయం పోవాలంటే దేవుడి కథ వినాలా, భయం అంటే ఏంటో తెలియాలంటే ఈ దేవర కథ వినాలా అని సాగే ఈ కథ గురించిన విశేషాలను ఈ సమీక్షలో తెలుసుకుందాం. ఇక సినిమా విశ్లేషణ విషయానికి వస్తే కొరటాల సినిమాల్లో మెసేజ్ అనేది కంపల్సరీగా ఉంటుంది. ఇందులో కూడా ఒక సందేశం ఉంది. మనిషి బతకడానికి ధైర్యం కావాలి, కానీ అది బతకడానికి తప్పితే ఎదుటి మనిషి చంపడానికి కాదు అనే కోణంలో దేవర కథను రాసుకున్నాడు కొరటాల. ఎర్ర సముద్రంపై తప్పు చేయాలన్న ధైర్యాన్ని అణిచేసే భయంగా దేవరను చూపించాడు. కాన్సెప్ట్ ఇంట్రెస్టింగ్గా ఉంది, కానీ ఎర్ర సముద్రం చుట్టూ అల్లిన కథలో సముద్రానికి అలల మాదిరిగానే దేవర కథ కూడా అక్కడక్కడ పడుతూ లేస్తూ సాగుతుంది. కొరటాల శివ కథను స్టార్ట్ చేసిన తీరు, తొలి 20 నిమిషాలు కథానాయకుడిని చూపించకుండా కథలో ప్రేక్షకులను ఇన్వాల్వ్ చేసే విధానం బాగుంది. ఇక దేవర ఎంట్రీ తర్వాత స్పీడ్గా పుంజుకుంటుంది. ఇంటర్వెల్ సీన్తో హైప్ తీసుకొచ్చాడు. సముద్రంలో వాటర్ సీక్వెన్స్లు, యాక్షన్ ఎపిసోడ్లు, ఆయుధాలని దొంగతనం చేసే సీన్లు ఆకట్టుకుంటాయి. ఆచార్యని పక్కన పెడితే కొరటాల సినిమాల్లో సోషల్ మెసేజ్ అనేది ఉంటుంది. ఊరి కోసం ఏదో ఒకటి చేయాలి, లేదంటే లావ్ అయిపోతాం అనే మాదిరిగానే ఊరు బాగు కోసం రక్తపు టేరులు పారించి చిన్న మెసేజ్ను కూడా జత చేశాడు కొరటాల. ఎన్టీఆర్ని జూనియర్, సీనియర్గా 2 విలక్షణ పాత్రల్లో మాస్ ఎలిమెంట్స్ జోడించి చూపించిన విధానం అయితే చాలా బాగుంది. అయితే సినిమా మొత్తం చూసిన తర్వాత దేవరను 2 పార్ట్లుగా కాకుండా ఒక్క పార్ట్తోనే కొరటాల కంప్లీట్ చేసి ఉంటే రిజల్ట్ ఇంకోలా ఉండేదేమో అనిపిస్తుంది. పైగా ఫస్ట్ పార్ట్లో ట్విస్ట్ చూసిన తర్వాత కొరటాలకి బాహుబలి కట్టప్ప సీన్ గుర్తు రాలేదా, లేదంటే ఈ సినిమాకు వచ్చిన హైప్తో దేవర పార్ట్ 2 కోసం ఎదురు చూస్తారని కావాలనే పెట్టారా అనే డౌట్ కూడా వస్తుంది. ఫస్ట్ హాఫ్ని చాలా ఫాస్ట్గా నడిపించిన కొరటాల సెకండ్ హాఫ్కి వచ్చేసరికి కాస్త డల్ అయ్యాడు. ఏదో చెప్పాలనుకున్నాడు, కానీ అక్కడ ఇంకేదో జరుగుతోంది అన్నట్లుగా అనిపిస్తాయి కొన్ని సీన్లు. కొరటాల కథలో ఎమోషన్స్ అనేటివి చాలా కీలకంగా ఉంటాయి. ఒక సాదాసీదా కథకి సైతం ఎమోషన్స్ని జోడించి ఆడియన్స్కి కనెక్ట్ చేయగల దిట్ట కొరటాల. అయితే దేవర కథని ఓ రేంజ్లో చెప్పాలని చూసినా ఆడియన్స్కు కనెక్ట్ అయ్యేంత ఎమోషన్స్ అయితే కనిపించవు. ఎర్ర సముద్రానికి ఎదురెళ్ళి దొంగతనాలు చేయడం, తిరిగి రియలైజ్ అవ్వడం వరకు ఓకే, కానీ ఎవరికి కనిపించకుండా వెళ్ళిపోవడానికి సెకండ్ పార్ట్కు దానికి రీజన్ దాచేసి ఫస్ట్ హాఫ్పై పెదవి విరిచేటట్లుగా చేశాడు. ఏముంది కథలో అని తీసి పారేసేటట్టుగా కాకుండా ఇంకా బాగా తీసింటే బాగుండేదేమో అని అనిపించక మానదు. కథలో మంచి స్టఫ్ ఉంది. కొరటాల అయితే పూర్తి స్థాయిలో తన మార్కు చూపించలేకపోయాడేమో. ఇక నటీనటుల పర్ఫార్మెన్స్ విషయానికి వస్తే జూనియర్ ఎన్టీఆర్ ఒక పరిపూర్ణ నటుడు అని చెప్పడంలో ఎటువంటి సందేహం లేదు. ఎమోషన్ సీన్స్ పడాలే కానీ అతను విశ్వరూపం మాత్రం చూపిస్తాడు. ఇందులో తన నట విశ్వరూపాన్ని కూడా చూపించాడు. ఎన్టీఆర్ నటనకు కానీ డ్యాన్స్కి కానీ అతను చేసిన ఫైట్స్కి కానీ ఎవరూ వంక పెట్టలేరు. పదునెక్కిన కత్తికి ఆ రక్తపు చుక్కల అలంకారం అనేటట్లుగా ఉంటుంది ఎన్టీఆర్ చేతిలో ఆ కత్తి. ఎన్టీఆర్ అంటే పూనకాలు రప్పించే సీన్లు ఆశిస్తారు ప్రేక్షకులు కావచ్చు, అభిమానులు కావచ్చు. దేవర నుంచి కూడా అలాంటి హై ఎక్స్పెక్టేషన్స్ ఆశించారు, కానీ అంచనాలకు తగినట్లుగా మాత్రం అన్ని హై ఎక్స్పెక్టేషన్స్ ఎలివేషన్స్ అయితే లేవు. హీరోయిన్ జాన్వీ కపూర్ విషయానికి వస్తే తంగం పాత్రలో ఏదో నటించాలి కాబట్టి నటించినట్లుగా, ఏదో బట్టలు పొదుపుగా వాడి తన అందాన్ని బహిర్గతం చేసినట్లుగా నటించింది తప్పిస్తే అక్కడ తనకు నటనలో స్కోప్ ఉన్నంత క్యారెక్టర్ అయితే ఏం కాదు. జస్ట్ అలా వచ్చింది. ఒక పాట 2 సీన్లకి ఆ పాత్రను పరిమితం చేశాడు డైరెక్టర్ కొరటాల శివ.
ఇది కేవలం గ్లామర్ పాత్ర మాత్రమే. ఇక దేవరాను ఢీకొట్టే కుర్రాడిగా సైఫ్ అలీ ఖాన్ విలనిజం పండించాడు. ఎన్టీఆర్కి మిత్రుడిగా, తంగంకి తండ్రిగా శ్రీకాంత్ ప్రాధాన్యత ఉన్న పాత్రలో కనిపించాడు. ఇక కేజీఎఫ్ రేంజ్లో దేవర కథను చెప్పే పాత్రలో కనిపించాడు ప్రకాష్ రాజ్. అజయ్, మురళీ శర్మ, అభిమన్యు సింగ్ ఇంకా చాలామంది ప్యాడింగ్ ఆర్టిస్టులు ఉన్నారు. హీరోయిన్ ఫ్రెండ్స్ బ్యాచ్లో హరితేజ, హిమాజాలు కనిపించారు. ఉన్నంతలో బాగానే చేశారు వాళ్ళు. ఇక గెటప్ సీను పాత్ర తక్కువే ఉన్నా కామెడీ చేయాలని ప్రయత్నించాడు. కామెడీ అయితే పెద్దగా వర్కౌట్ అవ్వలేదు. రత్నవేలు విజువల్ ట్రీట్ అయితే సినిమాకి చాలా ప్లస్ అయింది. ముఖ్యంగా సముద్రంలో అండర్ వాటర్లో వచ్చే యాక్షన్ సీన్లు ఆ స్క్రీన్పై చూస్తుంటే వాళ్ళ కష్టం ఏంటి అనేది తెలుస్తుంది. ఈ సీన్లను ప్రేక్షకులు చాలా బాగా ఎంజాయ్ చేస్తారు. ఇక సెకండ్ పార్ట్ కోసం ఫస్ట్ పార్ట్ నిడివిని 3 గంటలు పొడిగించినట్లుగా అనిపిస్తుంది. ఎడిటర్ శ్రీకర్ ప్రసాద్కి ఇక్కడ చాలా ట్రిమ్ చేయాల్సిన సీన్లు చాలా ఉన్నాయి అని అనిపిస్తుంది. ఇక సినిమాకి ప్రధాన బలం, మొదటి బలం జూనియర్ ఎన్టీఆర్ అయితే సెకండ్ బలం మాత్రం ఖచ్చితంగా అనిరుద్ మ్యూజిక్ మాత్రమే. ఎంత బాగా చేశాడంటే మ్యూజిక్, బ్యాక్గ్రౌండ్ స్కోర్ అయితే చాలా హై లెవెల్లో ఇచ్చాడు. సాంగ్స్ కూడా పర్వాలేదు. చుట్టమల్లె సాంగ్ వినడానికే కాదు చూడడానికి కూడా బాగా పిక్చరైజేషన్ చేశారు. యాక్షన్ ఎపిసోడ్కి అనిరుద్ ఇచ్చిన బ్యాక్గ్రౌండ్ స్కోర్ అయితే పూర్తిగా హెల్ప్ అయింది. ఆ సీన్లు ఎలివేట్ అవ్వడానికి ప్రధాన కారణం ఇక్కడ అనిరుద్ ఇచ్చిన బ్యాక్గ్రౌండ్ స్కోరే. ఓవరాల్గా ఈ సినిమాలో జూనియర్ ఎన్టీఆర్ సీనియర్ ఎన్టీఆర్ని దేవరా కథ చెప్పు నాన్న అని అంటాడు. తర్వాత తరానికి చెప్పుకునే అంత గొప్ప కథ కదరా మీ నాయన కథ అని అన్నట్లుగా డైలాగ్లోనే దేవర రిజల్ట్ ఉంది. దేవరా తరువాత తరానికి చెప్పుకునేంత గొప్ప కథ అయితే ఏం కాదు, చెత్త కథ కూడా కాదు. పాస్ మార్కులు వేయచ్చు. హై ఎక్స్పెక్టేషన్స్తో వస్తే కొంచెం నిరాశపడతారు. దీన్ని బాహుబలిగాను పోల్చుకొని లేదా ఇంకా కేజీఎఫ్గా పోల్చుకొని హీరో ఎలివేషన్ సీన్లు అంత భారీగా ఉంటాయి అని వచ్చే ఆడియన్స్కి కొంచెం నిరాశ అయితే తప్పదు. ఇది యంగ్ టైగర్ జూనియర్ ఎన్టీఆర్ ఇంకా కొరటాల శివ కలయికలో వచ్చిన దేవరా సినిమా యొక్క రివ్యూ విశేషాలు. ఈ రివ్యూ కనుక మీకు నచ్చినట్లయితే దయచేసి నా వీడియోను లైక్ చేయండి, షేర్ చేయండి. నా మరిన్ని వీడియోస్ మీకు అప్డేట్గా రావడం కోసం నా ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మన రాయలసీమ రివ్యూ ఛానల్.